ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెడికల్ దుకాణాల్లో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు సాగిస్తున్నారు. ఏకకాలంలో ఏపీలోని వేరువేరు నగరాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే డ్రగ్ ఇన్స్పెక్టర్లు మెడికల్ దుకాణాలను జల్లెడ పడుతున్నారు. విజయవాడ భవానీపురంలోని మెడికల్ షాపుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భవానీపురంలోని గోపాలకృష్ణ మెడికల్ స్టోర్లో ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. ఆ మెడికల్ స్టోర్ యజమాని ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు అధికారులు. తనిఖీలు పూర్తవడానికి మరో 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఆపరేషన్ గరుడలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు 100 బృందాలుగా విడిపోయి మెడికల్ షాపుల్లో సోదాలు చేస్తున్నారు. ఈగల్ టీమ్ హెడ్ ఐజీ రవికృష్ణ విజయవాడ గుణదలలో ఉన్న శివసాయి మెడికల్ స్టోర్ను తనిఖీ చేశారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో అన్ని మెడికల్ షాపులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తున్నామని రవికృష్ణ తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ ఏజెన్సీలు, మందుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఈగల్ బృందాలు ఆకస్మికంగా దాడులు నిర్వహించాయి. మత్తు ఇంజెక్షన్లు, ఇతర మందులను కొంతమంది యువత అక్రమంగా వినియోగిస్తున్నారనే అభియోగంపై డీజీపీ ఆదేశాలతో మెడికల్ షాపుల్లో 4 ప్రత్యేక బృందాలు తనిఖీ జరుపుతున్నాయి. రాజమండ్రిలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తిరుమల ఏజెన్సీలో విక్రయిస్తున్న 255 మత్తు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.